అప్పటిదాకా ఉండతా ఉండు. ఈయనే దీపం ముట్టించి అవును ఊదుబాతీలు కూడా ఆరిపోలేక ఇట్లా మాట్లాడితే మీకు అర్థమైందా నేను ఎవరి గురించి మాట్లాడాను? అమ్మన్రా అన్నన్రా అన్నట్టు తిరుగుతూ ఉన్నాడు. ఆవిడేమో అమ్మన్రా అమ్మన్రా అని తిరుగుతుంటే ఈయనేమో అన్నన్రా అన్నన్రా అని తిరుగుతూ ఉన్నాడు. సో అంటే ఆమెను మనము తక్కువ చేసినట్టు కాదు కానీ డెఫినెట్లీ ఇమిటేటింగ్ ఇస్ నాట్ సంథింగ్ వాళ్ళని కించపరుస్తున్నట్టు లేకపోతే వాళ్ళని అంటున్నట్టు. ముక్క చెప్పాలి నాది చిన్న దమాకు వెళ్ళిపోతే మళ్ళీ డిలీట్ అయిపోతుంది. నేను చెప్తా వచ్చినప్పుడే. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది టైమింగ్. అవును ఆ అమ్మకు కొంచెం ఆరోగ్య పరిస్థితి మంచిగా లేకుండొచ్చు, కాకపోతే ఆమె టైమింగ్ మంచిగా ఉంది. ఆమె టైమింగ్ మాట్లాడే డైలాగ్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో హీరోకైనా కమెడియన్కైనా ఒక విలన్కైనా ఒక టైమింగ్ ఉంటుందా లేరా? ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ కాదు ఫుల్ కోర్స్. ఫుల్ కోర్స్ ఉంటుంది. మళ్ళా పడ్డది దేవుడా. చికిలక చికితా చికి దూరం జరుగు నువ్వు. చికిలక చికితా చికి చికి ఏ తివి నిమిరాలకు ఫెల్లే అంట దూరం జరుగు నువ్వు. అయితే ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది కదా. ఆ ప్రాబ్లంని మనం ఎప్పుడు ఏలైతే మనం కూడా నేను ఫస్ట్లో స్టార్టింగ్లో నన్ను కూడా అన్నారు ఒక ఆటిజం ఉన్న మనిషిని తీసుకొని ఎట్లా చేస్తావు అన్నారు. అయితే ఆమె టైమింగ్ మంచిగా ఉంది అని చెప్పని లేదు. డైలాగ్ డెలివరీ ఉంది చూసినావా? కాదు సత్తన్న నేనేమనట్లేదు, నీ ఇమిటేషన్ లెవెల్స్ గురించి మాట్లాడుతున్నావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఎంతమందికి తెలుసు బిత్రి సత్తి ఈజ్ అ ఫెంటాస్టిక్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని. మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన కరియర్ స్టార్ట్ చేసి ఎన్నో సంవత్సరాలు అయింది, బట్ క్లిక్ అయింది రీసెంట్లీ. సో మేము ఇక్కడ ఆవిడని ఏమనట్లేదు లేకపోతే ఎవరిని ఏమనట్లేదు. చాలా మంది చిరంజీవి కుదిరితే ఆమె నిజంగా ఏమన్నా కనిపిస్తే వీరికి తీసుకురావాలని ప్రొడ్యూసర్ ఫైసల్ నిర్మాత అడిగిండు. ఆమెనే మనం గెస్ట్ గా ఆమె జ్యోతమ్మ కదా, జ్యోతమ్మనే జ్యోతి వెలిగించడానికే తీసుకొస్తాం అన్నం కానీ దొరకలేదు ఆమె. నిజం అంటే ఎక్కడనో పోయి స్టార్ దగ్గరికి కాదు, మనము ఏదైతే ఉంటామో ఆడికెళ్ళే పట్టుకురావాలి. ఇప్పుడు ఎందుకు హీట్ అయింది ఆమె? ఒక టైమింగ్ మంచిగా ఉంది కదా. నీ టైమింగ్ నా టైమింగ్ లెక్కనే ఆమె నిజంగా కొంచెము ఆమెకు తెలివి ఉండింటేనా ఇవాళ మనని మించిపోతుండే, ఇవాళ మనకి ఇవాళ ఆర్డరే రాకుండేది. సరే ఆమె గురించి మాట్లాడకుండా ఆమెని ఒకసారి అమ్మన్రా అంటుంది కదా, అన్నన్రా ఆమె కనుక అన్న అయితే ఎలా ఉంటుందో. ఒకవేళ ఆవిడే కనుక దిక్సూచి ఆడియో లాంచ్ కి వస్తే ఏం మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది? రెడీ. దానికన్నా ముందు ఒకసారి నీకు ఎనర్జీ రావడం కోసం గట్టి చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా ప్లీజ్. ఈ రోజు మన ముందుకి అమ్మన్రా రావడం జరిగింది. సో ఆవిడ చేతుల మీదుగా మనం ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేసుకోబోతున్నాము. ఇంతకీ ఈ సినిమా గురించి ఆవిడ ఏం మాట్లాడుతుందో విందాం. వెల్కమ్ అమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. ప్రతి ఒక్కరు వాయిస్ సూపర్. మీరు ఏ ఛానల్? సూపర్. ఓకే ఓకే పెట్టు. అక్కడ సైడ్ కెమెరాలు ఉన్నాయి చూడు అమ్మా. సెల్ఫీ ఓకే సెల్ఫీ. అంకుల్ రా అంకుల్ అన్నంటే అన్న అంట. నీకు ఈ టైమింగ్ తెలియదా? ఎందుకురా నాయన మనది ఇట్లా ఆంటీ అంటున్నారు. నన్ను నాయననో అంకుల్ అంటే అన్నన్రా అంట. ఓకే అంకుల్ ఒక సెల్ఫీ. రే పందినా కొడక అన్నన్రా మళ్ళీ. అయితే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి, అందరు బాగుండాలని కోరుకుంటాను. హైదరాబాద్లో నేను వచ్చి ముందు నేను మిమిక్రీ చేసినప్పుడు నన్నే పిచ్చివని చేశారు. తర్వాత సారీ అమ్మో బాబోయ్. ప్రతి ఒక్కరు కూడా అందరూ మంచిగా ఉండాలి. నేను బేసికల్గా నేను సింగర్ నుండి ప్రతి ఒక్కటి పాట పాడాలని చూశాను, కాకపోతే ఎవరు నన్ను తీసుకోలేదు. కాకపోతే రే అన్నన్రా చెప్పండి. రే ఎక్కసా మాట్లాడబాక నా కొడుకు నోట్లో బాంబు పెడతా. ఈ ప్రొడ్యూసర్ రాజు గారి గురించి మీ మాటల్లో వినాలని ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేశారు నాకు. ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశారు. రాజు గారు కూడా ఫోన్ చేసి చాలా బాగుంది, నీ వాయిస్ బాగుంది. అక్కడ నుంచి కైలాష్ దిలీప్ గారు తెలుసా జయం సినిమాలో చిన్నప్పుడు ఎక్కసా మాట్లాడబాక హీరో తెలుసా అని అడుగుతున్నా. హీరో దిలీప్. నీకు నేను అన్నన్రా అని చెప్పలేను, ఎందుకంటే మన జోడి వేరే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సతీ. ఏది అడిగినా స్పోర్టివ్ గా స్పాంటేనియస్ గా భలే చేస్తావు. ఒక హీరోని ఇమిటేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక అమ్మని ఒక జ్యోతమ్మని ఇమిటేషన్ చేసిన నేను ఒక్కనే. ప్రతి ఒక్కరికి తెలుసా చప్పట్లు కొట్టకపోతే నాకు. That was Bitti Sathi. Thank you very much. Thank you so much. Okay, thank you Sathi. We'll call you back again. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ సాంగ్ లాంచ్ చేసే టైం వచ్చేసింది కాబట్టి ఒకసారి మా సతికి గట్టిగా చప్పట్లు. And thank you. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.